ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఇంకెక్కడో వాళ్ళు గెలిస్తే బాగుంటుందని అనుకునేటువంటి వాళ్ళందరూ ఏకమైనప్పటికీ కూడా మీరు ఇందాక ఆయన ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఇవాటి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క ఇది చూసి 3 రాష్ట్రాల్లోనూ గెలిచి ఇప్పటికీ ద స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నట్టుగా ఇవాళ ఈ తుక్కు బ్యాచ్ 4 కలిసినా ఇంకొకళ్ళు ఎవరన్నా కలిసినా రేపు పొద్దున్న ఈ మాట కూడా నేను అంటున్నాను సార్, కమ్యూనిస్టులు బీజేపీ కలవరు అనేది కూడా అనొద్దు. 1985 ఎన్టీ రామారావు గారు ఒక పక్కన కమలం ఒక పక్కన ఎర్ర గుర్తులు కలిసి పోటీ చేసినటువంటిది కూడా మనం చూసాం ఆ రోజున. అయితే ఆ రోజున ఎన్టీ రామారావు గారికి ఇది తోటి గెలిచారు, అందులో అనుమానం ఏం లేదు. కానీ పార్టీలు నాశనం అయిపోయినాయి, కమ్యూనిస్టులు లేకుండా పోయారు, భారతీయ జనతా పార్టీ నాశనం అయిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది, వాళ్ళని ప్రజలు నమ్మట్లేదు. ఇక ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఏమైనా చేయని, మోసాలు చేయని, కుట్రలు చేయని, వెన్నుపోట్లు చేయని, ఏదైనా చేయని, మొత్తం మీద ఇట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఎవరో ఒకళ్ళని ఊత కర్రలు తెచ్చుకుని ఇప్పుడు దాకా వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి నేను ఇవాళ మీరు వెయిట్ చేయండి, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇవాళ రోజున కమిషన్ మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. ప్లీజ్ చౌదరి గారు ప్లీజ్, ఏ ఓడిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి మీకెందుకండి ఇంకా మళ్ళా మధ్యలో చౌదరి గారు నేను మాట్లాడుతున్నాను, మాట్లాడియండి, అవకాశం ఇవ్వండి. నేను మాట్లాడతాను, ఓకేనా సార్? నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ కమ్యూనిస్టులు కలవచ్చు, కాంగ్రెస్ తోటి కలవచ్చు, బీజేపీ కలవచ్చు, పవన్ కళ్యాణ్ కలవచ్చు, చంద్రబాబు గారు కూడా కలవచ్చు, తప్పేం లేదు కదా సార్? వాళ్ళందరూ కలుస్తారు. మీరేమంటారు? మీ అభ్యర్థులు మారుస్తున్న సందర్భంగా ఏమవుతుంది మీకు? మా అభ్యర్థులు మార్చడంతో ఇవాళ రోజున చంద్రబాబు గారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు సార్. నేను ఇవాళ ఎందుకంటే అంటే మీ యొక్క బీసీ సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఇన్ని రోజుల పాటు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భయపడి వస్తున్నారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు కాదు, టీడీపీ పార్టీ అనుకోకపోతే. ఎందుకంటే నేను ఇవాళ నిజంగా చెప్తున్నా మీకు, నేను బయట తిరుగుతున్నా, జనాలు ఏమని అడుగుతున్నారంటే సాయి గారు ఒక్కటి చేసుకోండి, నన్ను ఒక్క మాట అడుగుతున్నారు, అసలు ఇతను ఏంటయ్యా బాబు మీ జగన్ గారు? నన్ను నిజంగా అడిగినట్టే మీకు ఒక్కటే చెప్పి నేను కంక్లూడ్ చేసేస్తా. ఏంటి అసలు ఇతను మొన్న 17 మంది మినిస్టర్లను చేసి పారేశాడు, 25 మందికి. అందరూ భయపడ్డారు. ఆ రోజున మా పత్రికలు, పచ్చ పత్రికలు అన్ని కూడా చెప్పినాయి, ఇంకేముంది ఎదురు తిరిగారు, మంత్రులు వెళ్ళిపోతున్నారు, 70-80 మంది బయటకు వచ్చేస్తున్నారు అని చెప్పారు. ఏమీ జరగలేదు. మళ్ళీ ఇవాళ ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటున్నాడు ఏంటి అని అడిగితే నేను అదే చెప్పా. ఆయన ఈ సామాజిక న్యాయం చేయాలనుకుంటున్నాడు, సోషల్ జస్టిస్ చేయాలనుకుంటున్నాడు. ఇవాటి రోజున ఏదైతే సమాజానికి కావాలనుకుంటున్నాడో అది మొండిగా చేసుకుని వెళ్తున్నాడు. అటువంటి మొండి అయినటువంటి నాయకుడు, పట్టుదల ఉన్నటువంటి నాయకుడు, నేను ఇది చేస్తాను అంటే చెప్పేటువంటి నాయకుడికి ప్రజలు డెఫినెట్ గా ఆ అధికారాన్ని మళ్ళా ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. మీ చివరిగా ఒక్కటే చెప్తున్నా, మీరు చెప్పినట్టుగా ఇవాటి రోజున అందరూ కలుస్తారు అనేటువంటి భయం మాకు ఏమీ లేదు. డెఫినెట్ గా మేము ఒంటరిగానే వెళ్తాము. ఆ ఒంటరిగా వెళ్ళటమే మళ్ళా ఆయనకి 175కి 175 ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపడదు.